వెల్కమ్ టు మెగానన్ టీవీ బర్నింగ్ టాపిక్. ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత శక్తి ప్రపంచానికి తెలుసు. ఇదే సమయంలో మిత్రులెవరో శత్రువులెవరో భారత్కు అర్థమైంది. మన చుట్టూనే శత్రువులు ఉన్నారని గుర్తించిన భారత్ ఆయుధాల తయారీపై ఫోకస్ పెట్టింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో సరికొత్త టెక్నాలజీతో ఆయుధాలు రూపొందిస్తుంది. ఆపరేషన్ సింధూర్లో కీలక పాత్ర పోషించిన బ్రహ్మోస్ క్షిపణిని మరింత శక్తివంతంగా మారుతుంది. శబ్ద వేగాన్ని మించిపోయే బలమైన సూపర్ సోనిక్ మిసైల్ ఇది. శత్రు శిబిరాలను క్షణాల్లో ధ్వంసం చేయడం దీని ప్రత్యేకత. ఇప్పుడు భారత రక్షణ శాస్త్రవేత్తలు దాని దూర ప్రయాణ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచే దిశలో ముందుకెళ్తున్నారు. ఖబర్దార్ పాకిస్తాన్, మీ భూభాగంలోని ప్రతి అంగుళం మా బ్రహ్మోస్ పరిధిలో ఉంది. తోక జాడిస్తే తోలు తీస్తాం అంటూ మన డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ దాయాదికి చాలా గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. అంతటి శక్తివంతమైన బ్రహ్మోస్ మరో 2 ఏళ్లలో అప్గ్రేడ్ వెర్షన్ రాబోతోంది. మామూలుగా వెర్షన్కు పాకిస్తాన్కు చెమటలు పట్టించిన బ్రహ్మోస్ అప్గ్రేడ్ వెర్షన్ 2.0 సిద్ధమైతే శత్రు దేశాలకు దిమ్మ తిరిగి బొమ్మ కనపడటం ఖాయమంటున్నారు నిపుణులు. ఆధునిక యుద్ధకాలంలో సైనికులు నేరుగా తలపడటం అరుదుగా మారింది. శత్రువులను చాలా దూరం నుంచే గుర్తించి గగనతలం నుంచి శత్రు స్థావరాలపై దాడులు చేస్తున్నారు. ఇలాంటి సమయంలో మన గగనతల రక్షణ వ్యవస్థలను బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు భారత్ అదే పనిలో నిమగ్నమైంది. ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్కు వణుకు పుట్టించిన బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్షిపణిని సామర్థ్యాన్ని పెంచే పనిలో భారత రక్షణ రంగ సంస్థలు పనిచేస్తున్నాయి. గగనతలం నుంచి గగనతలంలోకి ప్రవేశించే అస్త్ర క్షిపణి కూడా మెరుగులు దిద్దుకుంటోంది. భారత సైన్యంలోకి త్వరలో 800 కిలోమీటర్ల రేంజ్ బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణులు చేరబోతున్నాయి. ప్రస్తుత బ్రహ్మోస్ క్షిపణి పరిధి 450 కిలోమీటర్లు. ఇది శబ్ద వేగం కంటే 2 రెట్లు వేగంతో లక్ష్యాలను ఛేదించగలదు. కొత్త వెర్షన్లో ఇంతకు మించిన టెక్నాలజీతో బ్రహ్మోస్ సిద్ధం కానుంది. రామ్జెట్ ఇంజిన్, అధునాతన నావిగేషన్ వ్యవస్థలు ఉంటాయి. ప్రస్తుతం క్షిపణి పరీక్షలు జరుగుతున్నాయి. 2027 నాటికి పూర్తి స్థాయిలో సేవలోకి రానుంది. కొత్త బ్రహ్మోస్ కేవలం సాఫ్ట్వేర్ అప్డేట్తోనే పాత లాంచర్లలో వినియోగించుకోవచ్చంటున్నారు నిపుణులు. ఆపరేషన్ సింధూర్ వేళ పాకిస్తాన్పై దాడులకు బ్రహ్మోస్ క్షిపణులు కీలక పాత్ర పోషించాయి. అత్యంత ఖచ్చితత్వంతో శత్రు స్థావరాలపై దాడులు చేసిన బ్రహ్మోస్ క్షిపణులను భారత్ ఇప్పుడు అప్గ్రేడ్ చేసే పనిలో పడింది. ఆపరేషన్ సింధూర్ సమయంలో పాక్ సైన్యానికి నిద్రలేని రాత్రులను మిగిల్చిన ఈ క్షిపణి మరింత పదును తేలుతోంది. దాని సామర్థ్యాన్ని గణనీయంగా పెంచే పనిలో భారత రక్షణ రంగ సంస్థలు నిమగ్నమయ్యాయి. ప్రస్తుతం ఈ సూపర్ సోనిక్ క్షిపణి పరిధి 450 కిలోమీటర్లుగా ఉండగా దానిని 800 కిలోమీటర్లకు పెంచేలా అప్గ్రేడ్ చేస్తున్నారు. ప్రస్తుతం బ్రహ్మోస్ క్షిపణి శబ్దవేగం కంటే 2.8 రెట్ల అధిక స్పీడ్తో దూసుకుపోయి క్షణాల్లో ప్రత్యర్థులపై దాడులు చేయగలదు. సుఖోయ్ 30 MKI యుద్ధ విమానం దీనిని ప్రయోగించగలదు. ఇప్పుడు 800 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను ఛేదించేందుకు వీలుగా బ్రహ్మోస్ క్షిపణిని తీర్చిదిద్దుతున్నారు. 2027 నాటికి ఇది అందుబాటులోకి వస్తుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికీ దీనికి సంబంధించిన అభివృద్ధి దాదాపు పూర్తయిపోయింది. సముద్ర ఆధారిత బ్రహ్మోస్ వెర్షన్తో మొదట ఈ సాంకేతిక రూపాంతం మొదలు కానుంది. నౌకాదళానికి ఉపయోగించే ఫైర్ కంట్రోల్ సిస్టమ్, సాఫ్ట్వేర్ అప్డేట్ ఆధారంగా రేంజ్ పెంపు సాధ్యమవుతుందని రక్షణ వర్గాలు పేర్కొంటున్నాయి. ఆర్మీ వేరియంట్ను తరువాత చివరగా వాయుసేవకు అనువైన మోడల్ను అప్గ్రేడ్ చేయనున్నారు. ఇదే సమయానికి ఆయుధ మ్యాచ్ల్లో పెద్దగా మార్పులు చేయకుండా సామర్థ్యం పెంపు సాధనమే ప్రధాన లక్ష్యంగా ఉంది. అప్గ్రేడెడ్ వెర్షన్కు సంబంధించి ఇంటర్నల్ నావిగేషన్ వ్యవస్థ, ఎక్స్టర్నల్ గ్లోబల్ నావిగేషన్ వ్యవస్థ కాంబినేషన్ వంటి కొన్ని పరీక్షలు జరగాల్సి ఉన్నట్టు తెలుస్తోంది. ఇవి విజయవంతమైతే నేరుగా 800 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను బ్రహ్మోస్ ఛేదించగలదు. నౌకాదళం వినియోగించే బ్రహ్మోస్ వేరియంట్లో సాఫ్ట్వేర్, ఫైర్ కంట్రోల్ వ్యవస్థలో మార్పులు చేసి రేంజ్ని పెంచే అవకాశం ఉన్నట్టు కథనాలు వెలువడుతున్నాయి. క్షిపణి డిజైన్, లాంచర్లో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చని అంచనా వేస్తున్నారు. ఆ తర్వాత ఆర్మీ వినియోగించే వేరియంట్ను చివరిగా వాయుసేన వాడే వేరియంట్ను అప్గ్రేడ్ చేయనున్నారు.
భారత్ వద్ద ఉన్న అస్ట్రామార్క్ B&V1 రేంజ్ క్షిపణులను అప్గ్రేడ్ చేసే పనిలో భారత రక్షణ రంగ సంస్థలు ఉన్నాయి. ప్రస్తుతం 160 కిలోమీటర్ల రేంజ్ ఉన్న అస్ట్రామార్క్ 2 క్షిపణి సామర్థ్యాన్ని 200 కిలోమీటర్లకు పైగా పెంచే పనిలో నిమగ్నమయ్యాయి. అస్ట్రామార్క్ 1 రేంజ్ ని 100 కిలోమీటర్లకు పైగా పెంచనున్నారు. మరో 6 నెలల్లో అస్ట్రామార్క్ 2 ఉత్పత్తిని ప్రారంభించే అవకాశం ఉంది. వాయుసేన 700 క్షిపణులను కొనుగోలు చేసేందుకు ప్రణాళికలు చేస్తుండగా వీటిని సుఖోయ్ 30 MKI తేజస్లో అమర్చనున్నారు. ఇక ఘన ఇంధనం రామ్జెట్ ఇంజన్తో పనిచేసే అస్ట్రామార్క్ 3 అభివృద్ధి జోరుగా జరుగుతోంది. దీని రేంజ్ని 350 కిలోమీటర్లుగా అంచనా వేస్తున్నారు. ఇవి అందుబాటులోకి వస్తే రష్యా, ఫ్రాన్స్, ఇజ్రాయెల్ నుంచి BVR క్షిపణుల దిగుమతి తగ్గుతోంది. ఇండో రష్యన్ జాయింట్ వెంచర్ బ్రహ్మోస్ ఏరోస్పేస్ ఇప్పటివరకు 58,000 కోట్లకు పైగా విలువైన ఒప్పందాలు కుదుర్చుకుంది. గత సంవత్సరం రక్షణ మంత్రిత్వ శాఖ 19,519 కోట్లతో 220 బ్రహ్మోస్ క్షిపణుల కొనుగోలు ఒప్పందం చేసింది. ప్రస్తుతం నేవీకి చెందిన సుమారు 20 యుద్ధ నౌకలు బ్రహ్మోస్ లాంచ్ వ్యవస్థలతో అమర్చబడ్డాయి. ఆపరేషన్ సింధూర్ విజయవంతం తర్వాత వాయుసేన కోసం మరో 110 ఎయిర్ లాంచ్డ్ బ్రహ్మోస్ క్షిపణుల కొనుగోలుకు 10,800 కోట్ల ప్రాథమిక ఆమోదం కూడా లభించింది. సో భారత్ స్వదేశీ రక్షణ సాంకేతికతను వేగంగా అభివృద్ధి చేస్తోంది. బ్రహ్మోస్, ఆస్ట్రా ప్రాజెక్టులు దేశ రక్షణ రంగంలో గేమ్ చేంజర్ అంటున్నారు నిపుణులు. ఈ కొత్త పరిణామాలతో భారత్కి విదేశీ దిగుమతులపై ఆధారపడే అవసరం తగ్గనుంది. రష్యా, ఫ్రాన్స్, ఇజ్రాయెల్ వంటి దేశాల నుంచి BVR ఆయుధాల దిగుమతి తగ్గి స్వదేశీ అభివృద్ధికి బలం చేకూరుతుంది. దీనివల్ల భారత రక్షణాత్మక స్వయం సమృద్ధి దిశగా మరో అడుగు ముందుకేసినట్లవుతుంది.